బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రైట్, సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హిమబిందు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖనైతే సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. గత 10 రోజుల నుంచి కూడా కొంతమేర నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా గత 10 రోజుల నుంచి వర్షాలు కురవడంతో విత్తనాలు విత్తినటువంటి రైతులైతే ఆందోళన చెందిన సందర్భాలు ఉండగా గత 4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పూర్తిగా ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ చేరాయి. గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి ఏర్పడ్డ నేపథ్యంలో ముందస్తుగా వర్షాలు కురవడం, గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకోగా ఇటు జలపాతాలన్నీ కూడా పరవళ్లు తొక్కుతూ అయితే పర్యాటకులను ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు ఈ మరో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సంబంధించి పూర్తిగా పంట చేలల్లో ఇటు రైతులైతే దుక్కులు తిని విత్తనాలు వలుకుతున్న సందర్భాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఈ వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా ఇటు కొమరమి మాసాబాద్ జిల్లాను ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి ప్రాణహిత నది కూడా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే పర్వాలైతే తొక్కుతోంది. తుమ్మిడేటి వద్ద పూర్తిగా పుష్కర ఘాట్ ను తాకుతూ ప్రాణహిత నది ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నది పరివాహ ప్రాంతానికి వెళ్ళొద్దు, జాలర్లు కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే పూర్తిగా జలకలను అయితే సంతరించుకున్నాయి. దాదాపుగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి కొంత వరద నీరు చేరడంతో అయితే ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తిగా వెలికితీతకైతే